ఇండస్ట్రీలో చిన్న సినిమాలు సౌండ్ చేస్తే ఆ సౌండ్ రీసౌండ్ అవుతూ ఉంటుంది. అలా విడుదలకు ముందే సూపర్ బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రం బాపు. ఇప్పుడు ఆ చిత్ర టీం అంతా ఉన్నారు. వాళ్ళని అడిగి ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మనం సినిమా విశేషాల్లోకి వెళ్ళే ముందు డైరెక్టర్ గారు మీ గురించి, మీ నేపథ్యం గురించి కాస్త చెప్తారా? నేను యాక్చువల్లీ మాస్టర్ చేశాను బయోటెక్నాలజీలో. తర్వాత ఒక 3 years మార్కెటింగ్ చేసి 2013లో ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఇందులో ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక శతాబ్దం అయింది, డెకేడ్ అయింది. అంటే మీ సినిమా టీజర్ చూస్తే చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న మూవీలాగా అనిపిస్తుంది. మీ ఏజ్ చూస్తే చాలా తక్కువ ఉంది. ఫస్ట్ సినిమాకి ఇలాంటి ఒక వెయిట్ ఉన్న కథని రూరల్ బ్యాక్గ్రౌండ్లో తీసుకోవడానికి కారణం ఏంటంటారు? ఫస్ట్ అంటే ఇంతకుముందు ఇండిపెండెంట్ చేశాను, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బయట ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా మీరు అన్నట్టు. అంటే ఇన్స్పిరేషన్ అంతా స్టోరీ ఇన్స్పిరేషన్, అది విన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ విన్నప్పుడు చేయాలనిపించి, సో ఇదైతే బెటర్ ఏమో అని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి. అంటే ఎలాంటి కథలు విన్నారు? రైతుల గురించి అంటే మనం రెగ్యులర్గా న్యూస్లో చూస్తుంటాము. రైతు ఆత్మహత్యల గురించి, బోరుబావిలు పడక రైతు ఆత్మహత్య అని చెప్పి, డబ్బులు రాక రైతు ఆత్మహత్య అని చెప్పేసి, బ్యాంకు వల్ల అరాచకాల వల్ల రైతు ఆత్మహత్య అని చెప్పేసి, ఇలాంటి చాలా కథలు వింటుంటాం. మీరు రియల్ లైఫ్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ వింటే మీకు ఈ కథ వచ్చింది? నేను ఇది వినడం ఏంటంటే, వాళ్ళ బాధలలో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ చంపాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఒక రైతు ఫ్యామిలీ వాళ్ళకు ఉన్న దానివల్ల, సో వాళ్ళలోనే ఒకరు సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి అనమాట. ఎవరో ఒకరు చనిపోవాల్సిన పరిస్థితి. ఇది రియల్గా జరిగింది? రియల్గా జరిగింది. అటు నుంచి అంటే కొంచెం ఫిక్షనల్ చేసి చేయడం జరిగింది. సూపర్. రచరవి గారు, మీ గురించి అయితే పరిచయం అవసరం లేదు, అందరికీ తెలిసినట్టు, అందరికి కావాల్సినట్టు మీరు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ బ్యాక్డ్రాప్ అనగానే అందరికీ ముందుగా రచరవే గుర్తొస్తున్నారు మేకర్స్ అందరికీ. లేదన్న, తెలంగాణ సినిమాలో ఎక్కడ లేను. నేను ఒక బలగం చేసిన, లగ్గం చేసా ఈ మధ్యలో. ఇది అంటే మీరు చేసింది చిన్న చిత్రాలైనా, అంటే తక్కువ చిత్రాలైనా, ఆ ఇంపాక్ట్ అలా ఉంది. మీ రోల్స్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ అలా ఉంది. నేను అన్ని స్లాంగ్లు పడ్డాయి. మనకు శతమానం పోతే ఆంధ్ర స్లాంగ్, కొండపొలం రాయలసీమ స్లాంగ్, బలగం తెలంగాణ స్లాంగ్. బలగంలో మీ యాక్టింగ్ స్కిల్ ఏంది, మీ రేంజ్ అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. ఇప్పుడు కొంచెం అలాంటి బ్యాక్డ్రాప్లో వస్తున్న చిత్రం బాపు. ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఎలాంటి వేరియేషన్ ఉండబోతుంది మీ సినిమాలో? అంటే దేనికి దానికే సార్, ప్రతి పాత్ర ప్రతి ప్రత్యేకత, దాని ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు నాకు నా జర్నీలో నాకు గుర్తు పెట్టుకునే సినిమాలో శతమానం భవతి ఫస్ట్ ఉంటుంది, తర్వాత గద్దలకొండ గణేష్, ఆ తర్వాతగా నాకు ఇంపాక్ట్ ప్రతి ఇంటికి ఒక పాంప్లెంట్ ఇచ్చినట్టుగా బలగం. సో అవి చూసి వస్తున్న చిత్రాల్లో ఇప్పుడు ఈ దయా అన్న చూసిన కదా, నన్ను కొత్తగా చూసిండు ఆయన. అసలు నాకు చాలా సంతోషం అనిపించేది ఏంటంటే, నన్ను కొత్తగా చూసిండు. క్యారెక్టర్ ఇది రచన మీరే చేయాలన్నా అని చెప్పిండు. ఇది అక్కడికి వెళ్ళినప్పుడు కథ చెప్తే ఫస్ట్ మనకు బ్రహ్మాజీ అన్న ఫ్యామిలీ గురించి కథ చెప్పిండు. అరే మస్తుందన్న, ఇవి మనకు రెగ్యులర్గా జీవితంలో ఉండేది, కానీ నువ్వు డైరెక్ట్ ఒక ఎమోషనల్ కాకుండా నువ్వు ఇంపాక్ట్కి సినిమాటిక్గా బాగా చేసినావని మనం అప్రిషియేషన్ చేసినాం. నా క్యారెక్టర్ ఎంటర్ అయినాక నేను ఎంజాయ్ చేసిన. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్. అంటే రచరవి అనగానే జస్ట్ ఒక కామెడీ మాత్రమే చేస్తారనే లేయర్ని దాటి యాక్టింగ్తో మెస్మరైజ్ చేస్తున్నారు మీరు ఈ మధ్య. అలాంటి పాత్రలు కూడా పడుతున్నాయి మీకు. సో ఈ ట్రాక్ చేంజ్ అవ్వడానికి మీరు తీసుకున్న డెసిషన్ ఏంటి? డే వన్ నుంచి సార్, డే వన్ నుంచి నేను ఆర్జే రేడియో జాకీ తెలుసు. అంతకుముందు మన ఐఏఎస్ మేడం గారి దగ్గర అంతకుముందు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీలో ఉండే. దాని తర్వాత ఆర్టిస్ట్ అయ్యాక నేను తీసుకున్న పాత్రల్లో అంటే వన్స్ మోర్ ప్లీజ్ అని ఒకటి చేసిన, ఆ తర్వాత జబర్దస్త్, మళ్ళీ ఒక్కొక్కటే కొంతకాలం నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేదాకా, అంటే నేను ప్రూవ్ చేసుకునేదాకానే ఉన్నా ఏ డ్యాసులనైనా. సో నాకు కామెడీ నేను చేసిన తర్వాత కొంత దూరం పోయినాక నేను 3 ఫీట్లే ఉన్నా. కొన్ని రోజులకు కామెడీకి నేను ఎబ్బెట్ అవ్వచ్చు, సరిపోవచ్చు, అంటే చాలు అనుకోవచ్చు. సో నాకు కథ రాసుకునేటప్పుడు అరే రచరవి దీనికి సూట్ అవుతాడు, దీనికి సూట్ అవుతాడు, దీనికి సూట్ అవుతాడు, ఇది కొత్తగా ఉంటుంది, ఇది కొత్తగా ఉంటుందని వాళ్ళు అనుకోవాలని చెప్పేసి నేను అనుకోని నాకున్నటువంటి యాక్టింగ్ స్కిల్స్లో నేను చాలామంది సీనియర్స్ నేను మన పాత్రలు చూసా. కోట గారిది కావచ్చు, నాగభూషణం సార్ది కావచ్చు, నూతన్ ప్రసాద్ సార్ది కావచ్చు, తనికెళ్ళబల్లి సార్ది గారిది కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఇప్పుడు బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్దికి సార్ ఉండొచ్చు. అట్లా నాకు ఇంపాక్ట్ గురి చేసిన ప్రతి క్యారెక్టర్ను మనం ప్రాక్టీస్ చేసి మనకెందుకు సూట్ కాదు మనం అనుకోవచ్చు, కానీ మనకు రాయాలిగా. సో మనం ఏం చేస్తాం, డోర్ స్టెప్ డైరెక్టర్ దగ్గర పోతాం, వాళ్ళని ఆడిషన్ అడుగుతాం ఏది చేయమంటే అది చేస్తారు సార్ అని. ఎందుకంటే నాకు వచ్చిన ఎమోషన్, మీరు చూసిన ఎమోషన్ కామెడీ. సో ఇంకొకటి ఏదైనా ఇస్తారు, దయాన్ని అలాగే చూసి పిలిచిండు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. మీరు చెప్పినప్పుడు సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను, డైరెక్టర్ దగ్గరికి వెళ్తాను అన్నారు కదా, మీ ఫేస్బుక్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. అంటే ఒక నటుడికి కొంత పేరు రాగానే కాస్త రిలాక్స్ అవుతారు. మీరు మాత్రం ఎవ్రీడే సినిమాకు సంబంధించిన వాళ్ళు కలవడం, సినిమాకు సంబంధించిన పోస్ట్ పెట్టడం,
సినిమాకి సంబంధించిన మెమరీస్ గుర్తు చేసుకోవడం, మీ ఫేస్బుక్ అంతా ఇదే. మహా అయితే మీ ఫ్యామిలీకి కొంత స్పేస్ ఇస్తారు, పండగకి స్పేస్ ఇస్తారు. నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. నేను చెప్తాను ఎందుకు ఇంత సినిమా పిచ్చి అంటే ఆకలి అంటే మీరు చాలా ఆకలితో వచ్చారు ఇండస్ట్రీకి, మీ చెల్లెలు గారి దగ్గర డబ్బులు తీసుకొని అదంతా మీరు ఇంతవరకు చెప్పున్నారు కాబట్టి నేను ప్రస్తావించట్లేదు. ఆ కసంతా తీరి ఆ ఆకలంతా తీరి ఈరోజు మీకు ఒక పొజిషన్ వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం ఇంత కూడా తగ్గలేదు మీలో ఆ కసి. ఏది అది మిమ్మల్ని అంతలా బూస్టప్ చేసే ఆ థింగ్ ఏదంటే ఏం చెప్తారు? నేను అందరిలాగా నేను మందు తాగినా, అందరిలాగా నేను తిరుగులు తిరిగినా, అందరిలాగా నేను కాలాన్ని వెయిట్ చేసిన. నాకు టర్మ్ బోధి వృక్షం కింద బుద్ధునికి జ్ఞానం జరిగినట్టు సినిమా అనే తెర ముందు నాకు జ్ఞానం జరిగింది అనుకోండి. నేను అనుకున్నప్పుడు నేను ఎందుకు పుట్టినా, ఎదుటోని నవ్వేయడానికి పుట్టినా, ఎదుటోని రంజింపేయడానికి పుట్టినా అని నేను అనుకున్నా. సో నేను అందుకోసమే ఆ జాబ్స్ అన్ని చేంజ్ చేసి వచ్చినాక మీరు అన్నారు కసి అది ఇదని. నేను లేదు సార్, నేను రూట్స్లోకి వెళ్ళి కూడా మాట్లాడతాను. నేను ఇండస్ట్రీకి వచ్చినాక ఫస్ట్ గమనించింది ఏంటంటే నిన్నెందుకు పెట్టుకోవాలి, నీకేంటి ప్రత్యేకత అని అడుగుతారు. సో నా ప్రత్యేకత డిజైన్ చేయాలనుకున్నప్పుడు నా ఎనర్జీ లెవెల్స్, నా బూస్టింగ్, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను 4 గంటల లోపు అన్ని కాలకృత్యాలు కంప్లీట్ చేసుకొని నేను వాకింగ్ కంప్లీట్ చేసుకొని చీకట్లో నేను వాకింగ్ చేసే వీడియో ఉంటుంది, మీరు చూస్తుంటారు. నేను ఎందుకంటే నాకు దెర్ ఈజ్ నో సండే, ఓన్లీ మండే రోజు ఎంత కసి ఉంటుందో అంతే కసిగా పని చేయాలి. 20 ఏళ్ళు అవకాశాలు లేక ఈయనే కూర్చున్నా నేను. ఆ 20 ఏళ్ళు కవర్ చేసేంత పని చేసుకోవాలి, కానీ 20 ఏళ్ళు పోయింది కదా అని చెప్పి ఉన్న 10 ఏళ్ళు వాడుకుంటా అంటే ఎట్లా? అంతే. రెండోది అది కసి కాదు, నాకు ఇంపాక్ట్ ప్రూవ్ చేసుకోవాలనుకునేది ఏంటంటే ఎప్పుడు టైం దొరికింది, ఎప్పుడు చేసిండు, ఇలా ఎందుకు తిరుగుతాడు అనుకునేది. సార్ సాయంత్రము చాలా విలువైంది నాకు, ఉదయం చాలా పెద్దది. నేను 4 గంటలకు లేచుకొని రెడీ ఉంటా కాబట్టి ఉదయం నాకు చాలా పెద్దది, రాత్రి చాలా చిన్నది. నాకు ఎందుకంటే నాకు సాయంత్రం చాలా విలువైంది, నేను ఎక్కడ పడితే అక్కడ టైం ఇవ్వలే. కాబట్టి నేను ఇప్పటికి కూడా చెప్పేది ఏంటంటే సరదాకి ఎక్కడ టైం ఇవ్వలే. నా సరదా సినిమా, నా కసి సినిమా, నా అన్నం సినిమా, నా పేరు సినిమా, నా డబ్బు సినిమా. ఆ సినిమా చేస్తే డబ్బు వస్తుంది, ఆ సినిమా చేస్తే గుర్తింపు వస్తుంది, ఆ సినిమా చేస్తేనే నాకు ఒక ఉనికి ఉన్నది. కాబట్టి ఉనికిని దాటి ఎందుకు పోతావు? సూపర్. నాకు వేరే దాంట్లో ఆనందం దొరకలే, నాకు మందులో మత్తు దొరకలే కాబట్టి మందు తాగా. నాకు సినిమాలో కిక్కు దొరికింది, కిక్కుని ఎందుకు వదులుతావు? కాబట్టి కిక్కులో ఉంటా. రోజు చేసే పాత్ర కాకుండా కొత్త రోజుకి ఏం చేయడానికి ఆడిషన్ చేస్తా, అడుగుతా. వీళ్ళు ఇట్లా నేను దయాన్న సినిమాను ఎందుకు నేను ఇంత ఇట్లా ఇంటర్వ్యూ దాకా వచ్చిన అంటే నన్ను చూసిన కోణమే బాగుంది. అసలు మీరు రేపు పాత్ర చూసినాక చెప్తారు, అరే భలే ఉందన్న మీకు పాత్ర రెగ్యులర్ కాదని. పాగల్ సినిమా డైరెక్టర్ కలిసి వచ్చి కారు దిగచ్చి చెప్పిండు, నేను చూసిన ప్రివ్యూ చేస్తే ఎంత బాగుంది రవి, నేను అసలు మేము ఎప్పుడు చూడలేదంటే చూడనియే కదా, గద్దలకొండ అయినా చూడండి, బలగమైనా నువ్వు చూడండి, ఎక్స్పెక్ట్ చేయండి, ఒక భగవంత్ కేసరిలో చూడండి, ఇంకా ఎందుకు బటర్ఫ్లై అనే సినిమాలో విలన్గా చేశా. నన్ను చూడని కోణమే. డైరెక్టర్లు ఇస్తున్నారంటే వాళ్ళు రాస్తున్నారంటే నేను పనికొస్తాను ఎక్కడో చూస్తున్నారు. మొత్తానికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నా పాత్ర, వాళ్ళ రాత, ఈ సినిమా అక్కడే తిప్పుతుంది. కాబట్టి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి వెళ్ళి బయటికి పోను. సూపర్ సార్. రేఖర్ గారు, మీ విషయంకి వస్తే మీరు ఈ సినిమా కథని చాలా ఏళ్ళ క్రితమే అనుకున్నారు, ఈ జర్నీ చాలా లాంగ్ది అని తెలిసిందండి మాకు. కాకపోతే మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే లోపలే బలగం లాంటి ఒక బ్లాక్ బస్టర్ వచ్చేసి ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసేసింది. అది దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఆ సినిమా వచ్చి చాలా పెద్ద సక్సెస్ అయింది. మీరు ఈ సినిమా మేకింగ్కి వెళ్ళే టయానికి దిల్ రాజు గారిని అప్రోచ్ అవుదాం అని కానీ ఇట్లా ఏమన్నా ప్లాన్స్ చేశారా? లేదన్న, బలగము ఆల్రెడీ ఫైనల్ షెడ్యూల్ ఉన్నప్పుడే మాకు ప్రొడ్యూసర్ ఓకే అయిపోయారు. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. దానికి దీనికి కంప్లీట్ డిఫరెంట్ అండి, అప్రోచ్ కూడా అవ్వలేదు. అండ్ బ్రహ్మాజీ గారు మనకి మామూలుగా అయితే కొంచెం విలనీ క్యారెక్టర్ లేకుంటే మంచి కామెడీ చేసే క్యారెక్టర్, ఆయన ఆల్రౌండర్ అనుకోవచ్చు. అవును, అన్ని పాత్రలు చేస్తారు. కాకపోతే ఇలాంటి ఒక ఇంటెన్స్ రోల్లోకి ఆయన్ని తీసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఆయన ఎలా ఒప్పించారు? ఆయన యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక ఇండిపెండెంట్ మూవీ చేశారండి, హ్యాంగ్ మ్యాన్ అని. సో అందులో చేశారనమాట, కంప్లీట్ డిఫరెంట్. సో అప్పుడు అనిపించింది, ఓ సార్ రెగ్యులర్ కంటే చేస్తారు, వేరే కూడా చేసి కూడా చాలా లేదు. సింధూరం తర్వాత అంత కమర్షియల్ బయట ఎప్పుడు చేయలేదు. సో మాకు కూడా ఆడియన్స్ కూడా కొంచెం థ్రిల్ ఉంటుంది, ఆడియన్స్ కూడా కొంచెం అరే వా ఫీలింగ్ ఉంటుంది, అరే నా రెగ్యులర్ అరే భలే ఉన్నాడు, యాక్టింగ్ భలే ఉంది, ఆ సినిమా కూడా ప్లస్ అవుద్ది, సో ఆయన కూడా ప్లస్ అవుద్ది. సో మాకున్న అన్ని కన్సిడెన్స్లో సారే బెటర్ అని ఫస్ట్ నుంచి సారే ఫిక్స్ అని. అంటే ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేశారా? ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే. అందరం అవసరాలు శ్రీనివాస్ అన్న ఆమని వేయడం. నీకు దయాన్న స్పెషల్ ఏంటంటే దయాన్న చూస్తే బాగా హడావుడి ఉన్న బాడీ లాంగ్వేజ్ కాదు, కానీ అతను చెప్పినప్పుడు మంచి అనిపించింది, చేయాలి ఇది అనిపించేటట్టు. నాకైతే ఒకటే సిట్టింగ్. బ్రహ్మాజన్న కలిసినప్పుడు కూడా మాట్లాడినాం, మేడం కూడా మాట్లాడినప్పుడు మీకు ఒకటే లైన్లో చెప్పాలంటే బ్రహ్మాజన్నకు గులాబీ తర్వాత అంత ఇంపాక్ట్, అంత గుర్తుండిపోయే సినిమా, అంత బెంచ్ మార్క్ సినిమా అవుతుంది. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అండి, సీరియస్గానే. కథ లాంటిది. మీకు ఆ తెర మీద ఇప్పుడు ఆ 5 పోస్టర్లో నేను లేనుగా. అవును, ఆ 5 పోస్టర్లు
చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అట్లా అని చెప్పి అవసరాల శ్రీనివాస్ అన్న చాలా రిలీఫ్గా కనపడతాడు, అసలు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నేను కనపడే కథ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు హిట్ ఫట్ మన చేతులు ఉండదని ఇక్కడ జనాలు వస్తే చేరితే సినిమా హిట్టే. జనాలు రావడానికి ప్రయత్నిస్తాం, జనాలకు మెచ్చే సినిమా వాళ్ళు చేస్తారు. జనాలు మెచ్చే సినిమా చేయాలని అనుకుంటాం కదా, ఇది జనాలకు బాగా అర్థమయ్యే సినిమా, కనెక్ట్ అయ్యే సినిమా. రైతు బాధ, రైతు ప్రతి ఇంట్లో ఉంటాడు అన్న, మీ ఇంట్లో ఉంటాడు, నా ఇంట్లో ఉంటాడు. కుల మతాలు వర్గాలు లేనిది ఒకటి రైతు అనే దానికి 2 సినిమాకే. నేను జీవితంలో ఇవి 2 తప్ప ఇంకోటి లేదు, రాదు, పోదు. ఎక్కడి పోయినా కులాల కోసం కొట్లాడుకుని మనం చూస్తాను, అది పక్కన పడితే రైతుకు కులం మత అనేది ఉండదు, సినిమాలో కూడా కులం మత వర్గం అనేది ఉండదు. ఒక్కటే ఒకటి, నువ్వు రంజింపజేస్తే తెర మీద వెలుగుతుంటావు, నువ్వు పండిస్తే అందరి గుండెలో నువ్వు ఉంటావు. గంతేరాజు. సూపర్ అండి. నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఒకటి అనిపిస్తుంది, ఫ్యూచర్లో రైటర్ ఏమైనా అవుతారా మీరు? రైటర్ కాదన్న, ఆకలి అన్ని నేర్పుతుంది. నేను ఏ బాధ్యతలు, నేను ఉద్యోగాన్ని వదిలిందే బాధ్యతాపూరితమైనటువంటి జీతభత్యాలు లేని జీవితం బతకాలనుకునేది నా జీవితం. సో నన్ను ఎక్కడైనా కానీ నేను కనపడంగానే నవ్వాలి, లేదా రూపాయి ఇచ్చి పట్టుకెళ్ళి నవ్వించుకోవాలి, అంతే తప్ప నేనేమో ఏ బాధ్యత మోహిస్తానని. ఇప్పుడు కళామతల్లి నువ్వు ప్రొడ్యూసింగ్ చేయమంటుందో, కళామతల్లి నువ్వు ఇంకేదైనా చేయమంటుందో, కళామతల్లి నేను డైరెక్షన్ చేయమంటుందో, అది కళామతల్లి చెప్తుంది. సినిమా మిమ్మల్ని డ్రైవ్ చేయాలంటే కళామతల్లి గైడెన్స్, ఆమె రూట్ మ్యాప్ గీస్తుంది తప్ప. నాది మీరు వాట్సాప్ చూసినా ఉంటుంది, నా తెర మీద ఉన్న ఆయన ఉంటుంది. నా వెనక ఉన్నది శివుడు, నా వెనక ఉన్నది శివుడు, నన్ను నడిపిస్తుంది సూర్యుడు. రీసెంట్గా పెట్టారు. నిజమే, అది రీసెంట్ కదా, అది ఇప్పుడు బయటికి పెట్టిన ఎప్పటికి స్టేటస్ అదే ఉంటుంది. ఎందుకంటే నా వెనకాల ఉన్న శక్తి ఏదంటే ఉండదంటే అంటే నీ దగ్గర ఏది నిరాంబరంగా ఏది కోరుకొని శివయ్య ఉన్నాడు అనుకో, ఆయన దాన్ని కోరుకుంటా, పూజలు నాకు ఇది పెట్టి అది పెట్టి అంటాడా. అట్లాంటి నిస్వార్థంగా ఉండేటువంటి మనిషి నన్ను నడిపిస్తాను అనుకునేటట్టు ఉంటుంది. సూర్యుడు అంటే పొద్దున, ఇప్పుడు చెప్తున్నా సార్, నేను ప్రతిరోజు సూర్యుడు వచ్చి సారీ చెప్తాడు ఈ రచ్చరవికి. ఎందుకంటే సూర్యుడి కన్నా ముందు నేను నిద్రలేస్తా, ఆయన కోసం ట్రోల్ ఏమున్నది. బాబా కాదు, గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడానికి నేను వాకింగ్కి వెళ్ళే లోపు సూర్యుడు రాడు. అంటే సూర్యుడి కంటే ముందు నేను లేట్ అయ్యాడని సారీ చెప్తాడు. సారీ, అరే రవి నీకే కుదిర మేఘాలు అడ్డం వచ్చినారా అంటాడు. నీకు మళ్ళీ చెప్తున్నా, సూర్యుడు వచ్చి సారీ చెప్తాడు అంటే అర్థం ఏంటంటే నాతో నచ్చి మాట్లాడతాడని కాదు. సూర్యుడి కన్నా ముందు నేను భూమి మీద నేను నడుస్తా, బ్రహ్మముహూర్తంలో లేస్తా, నడుస్తా. కాబట్టి నాకు కాలం చాలా పెద్దది, పొద్దు ఇంకా పెద్దది, పనులు చాలా చేసుకోవచ్చు. కాబట్టి నాకు డేలో అన్ని పనులు అవుతుంటాయి. సూపర్ అండి. దయాకర్ గారు, ఇప్పుడు ఈ సినిమాలో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ధన్యా బాలకృష్ణ గారు. మామూలుగా ధన్యా బాలకృష్ణ గారు రూల్స్ ఎలా ఉంటాయంటే కొంచెం పార్ష్గా, మెట్రోగాల్గా అలా కనిపిస్తూ ఉంటారు. అంటే ఆమెలో ఇలాంటి ఒక రూట్ లెవెల్ క్యారెక్టర్ని చూడాలని, ఈ కొంచెం డీగ్లామరస్గా ఉండే ఈ గెటప్ ఆమెకు సెట్ అవుతుందని, ఇది ఎలా ఆలోచన చేశారు? అనిపించి అంటే 2-3 ఆప్షన్లు ఉండేనా. తర్వాత మేడం లుక్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత మేడం పర్ఫెక్ట్ అనిపించారు. సో మేడం కూడా స్క్రిప్ట్ బాగా నచ్చింది. ఆమె ఫుల్ ఎగ్జైట్ అంటే షూట్కి ముందే 2 సార్లు స్క్రిప్ట్ చదివారు. ఆవిడ స్క్రిప్ట్ చదివి తను ఫుల్ ఎగ్జైట్ చేశారు. ఆమె కూడా కొద్దిగా డీ గ్లామర్ చేసి, ఆమె చాలా గ్లామర్ ఉంటాయి కదా, నేను చూసిన మేకప్ వేసుకునేటప్పుడు ఆమె కొద్దిగా చేసి, నా దానికి కొద్దిగా ఎమోషన్లో ఫేస్ కట్ ఇలా కావాలని ఫోటో షూట్ చేసి, నాకు ఇదే టెంపో మెయింటైన్ చేయండి అని చాలా ఫస్ట్ స్క్రిప్ట్లో మన అది మనకు ఏంటంటే ఎలా మిడ్డా లేకపోతే జూమా, దాంతోపాటుగా మేకప్ ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి రాపించుకొని చేసుకున్నాను. ఇందాక మీరు అన్నట్టు నటులకి కిక్కిచ్చేది అదే కదండి, కొత్త గెటప్, కొత్త లుక్, కొత్త రోలు ఇలాంటివి పడినప్పుడు మనలో నటుడు ఇంకా ఎన్హాన్స్ అవుతుంటారు. ఈ బొమ్మతో ఇంకో బొమ్మ రావాలని నాదేమున్నది సార్. ఇప్పుడు ఒక సినిమా చేసినాక అక్కడికి ఎండ్ కాదు కదా లైఫ్, రోజు ఇట్లా చేయాలనిపిస్తుంది కదా. రిలాక్స్ అవ్వడానికి నాదేమన్నా వయసా? కాబట్టి నాకు కెరీర్ లేట్గా స్టార్ట్ అయింది. ఎక్కువ పాత్రలు చేయాలి, ఎక్కువ మంచి చేయాలని ఉంటుంది కదా. నా అంత స్వార్థపరుడు ఎవడు ఉంటాడు? అంటే ఆర్టిస్ట్ అని కూడా స్వార్థపరుడే ఉండాలి. ఉంటేనే నువ్వు అన్ని నేను చేయాలి, అందరి దగ్గర కలవాలి, అన్ని పాత్రలు అందరితో చేయాలని ఉంటుంది. అంటే సినిమాకి సంబంధం లేని ఒక బయట క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు ఇష్టమైతే ఆన్సర్ ఇవ్వండి, లేకుంటే లైట్ తీసుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం మీకు యాక్సిడెంట్ అయింది. అయితే అక్కడ మీరు చాలా సేఫ్గా బయటపడ్డారు. కానీ మీడియా థంబ్నెయిల్స్ అన్నిట్లో రచ్చరవికి తీవ్ర గాయాలు, హాస్పిటల్లో 2 సార్లు చంపిందన్న ఇలాంటి అంటే సోషల్ మీడియా వాళ్ళు. నిజానికి ఇవి చాలా తీవ్రమైన ఇబ్బంది కలిగించే అంశాలు. మీ పైన అంటే మీ ఇంట్లో మీ కుటుంబం ఉంటారు, ఆ న్యూస్ చూసినప్పుడు సడన్ గా షాక్ గురవుతారు. అయ్యో వాళ్ళు కాల్ చేస్తారు కదా, కాల్ చేస్తారు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది?
అంటే మీడియా అందరితో మీరు బాగుంటారు, మీకు అన్ని మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ మీ మీద కూడా ఇలా వస్తున్నప్పుడు ఎలా? మంచి చెడు లేదు సార్. ఇప్పుడు వాళ్ళది అది వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్, వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇప్పుడు నేను పోటీ పడి కోపడి గొడవ పెట్టుకునేంత పర్సనాలిటీ కాదు నాది. గాజు పాత్ర, నేను ఎవరిని దాకినా ఎవడొచ్చి నన్ను దాకినా నాదే పగులుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తాడు, నీ పని నువ్వు చేసుకో. నేను బాగా గుళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది మీకు, వెళ్ళే దారిలో దేవుడు ఉంటే దండం పెట్టుకుంటే తప్ప దేవుని కోసం ప్రత్యేకంగా ఎందుకు పోలేకపోతానంటే నా పనే దేవుడు, నా పని దేవుడు అని నమ్మేటోడు నేను. మా అయ్య వాళ్ళకు రోజు కాళ్ళు మొక్కి బయటకు వస్తా. మీరు ఎందరు మొక్కిలో నాకు తెలియదు, నేనైతే మా అయ్యవ కాళ్ళు రోజు మొక్కుతా, బయటకు వస్తా. మా అమ్మ నాన్న ప్రత్యక్ష దైవాన్ని నమ్ముతా కదా. సో నాకు నా గురించి చాలామంది కామెంట్ చేసిళ్ళని చాలామంది చెప్తుంటారు దారిలో కలిసిన వాళ్ళు. నాకు వినపడలేదు సార్ అప్పుడు, ఎందుకంటే నేను అంత ఖాళీ లేను. నా గురించి మాట్లాడుకుంటున్నారంటే నేను ఒక టాపిక్ అయినంటే అది గ్రేట్ థింగ్. ఇకపోతే మనసు బాధ పెట్టుడు అంటవా, నాకు అవమానాలు కొత్త కాదు, అవమానాలు కొత్త కాదు, అభిమానం కొత్త. ఎవడైనా ఎదురుగా కనపడ అన్నా అని అంటే నాకు ఇంపార్టెన్స్ ఇవన్నీ ఎప్పుడు కోరుకోలే, ఎందుకంటే నా పని నేను చేసుకుంటున్నా. అయ్యప్ప అనుకుని బతలాడుకుని పోయి బతికే నాది. సో నాకు ఎప్పుడు అవమానం కొత్త కాదు. సో నాకు అవమానం చాలా చిన్నది, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అనుకుని ముందుకు వెళ్తుంటా. ఎవడన్నా అభిమానించినప్పుడు కొత్తగా వాడే భగవంతుడు లెక్కుంటాడు, వాడికే దండం పెడతా, అట్లా వెళ్ళిపోతూ ఉంటా. అన్నం పెట్టినోడు దేవుడు, అవకాశం ఇచ్చినోడు భగవంతుడు, మనల్ని గుర్తించినోడు పరమాత్మ అన్నట్టు. దయాన్నే నాకు దేవుడు అనుకోరు ప్రస్తుతానికి, ఎందుకంటే నాకు అంటే క్యారెక్టర్ చూసింది కదా అన్న. అట్లా మనకు చాలా ఇవన్నీ వెరీ ప్రాక్టికల్. ఏది మనది కాదు అన్న, స్టార్డము ఏది పర్మనెంట్ కాదు, పాత్ర ఏది లాస్ట్ కాదు. రోజు పాత్రలు గొప్పగా రావాలి, రోజు గొప్ప పాత్రలు చేస్తూ నువ్వు గొప్పగా జీవించాలనుకున్నప్పుడు నీ పని నువ్వు ప్రేమించాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఇది వరకు ఒక చాలా పెద్ద స్టార్ దగ్గర నుంచి విన్నా. కెరీర్ స్టార్టింగ్లో కొన్ని విలన్గా వేషాలు వేసాను, నాలో ఉన్న నటుడిని, నాలో ఉన్న యాక్టర్ని ఆయన అంటే చాలామంది దర్శకులు అప్పుడు గుర్తించి నా కోసం క్యారెక్టర్ రాయడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి నేను ఆగకుండా శివశంకర వరప్రసాద్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి. అయ్యో మా ఇన్స్పైర్ కదా అన్న. ఇప్పుడు నేను చిరంజీవి గారు నేను అభిమానంతో మాట్లాడలేదా వాళ్ళ వీరే ఫంక్షన్లో? నేను అంటే సేమ్ కామెంట్స్ ఆయన చెప్పింది అంతే కదా, చెప్పింది సేమ్ కామెంట్స్. సెల్ఫ్ మేడ్ అంటారు. ఇప్పుడు చిరంజీవి గారు సెల్ఫ్ మేడ్ స్టార్ కాబట్టి ఆయన తర్వాత వేసిన రూట్లలో చాలా మంది స్టార్లు వచ్చారు కదా. ఇప్పుడు నా ఇంటికి నేను సెల్ఫ్ మేడ్, నా ఇంటికి నేనే జనరేషన్ చేంజర్. అప్పటి వరకు సినిమా రంగం తెలియదు నా ఇంటిలో కానీ నా ప్రాంతంలో కానీ నాకు అంటే నేనున్న ప్లేస్లో కానీ నేనే ఫస్ట్ ఇటు వచ్చిన. సో అప్డేట్ నేనే అవ్వాలి, అవకాశం దొరకదు, క్రియేట్ నేనే చేసుకోవాలి, ప్రమోట్ నా గురించి ఎవరు చెప్పడు, ప్రమోట్ నేనే చేసుకోవాలి, మార్కెట్ నాకేం చేయడు కాబట్టి మార్కెట్ నేనే డిజైన్ చేసుకోవాలి. ఐ బిలీవ్ ఆన్ దట్. అప్డేట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ అప్డేట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ యువర్ సెల్ఫ్, నీ క్రియేట్ యువర్ సెల్ఫ్. ఈ 4 ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మీరు అన్నారు కదా చిరంజీవి గారు అని, నేను చిరంజీవి గారికి నాకు చాలా మేము ఎక్కువ మాట్లాడుకుంటా. నాగబాబు అన్న చెప్తాడు, కళ్యాణ్ అన్నతో పనిచేసిన, చిరంజీవి గారితో పనిచేసిన, వరుణ్ బాబుతో పనిచేసిన, వైష్ణవ్ తేజన్తో పనిచేసిన, మొన్న రామ్ చరణ్ అన్నతో పనిచేసిన, నాకు మెగా ఫ్యామిలీ అమ్మతో పనిచేసి అమ్మతో దగ్గరికి పోయి నేను వాళ్ళ వంటలు కూడా తినచ్చు. అంటే నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. వాళ్ళ పర్సనల్గా అంటే తెర మీద మీరు చూసిన కోణం కాకుండా నాకేం అడగాలనిపించిన ప్రతి క్వశ్చన్ ప్రతి ఒక్కరిని అడిగిన, ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఆన్సర్ తీసుకున్నా. నా దగ్గర చాలా స్టఫ్ ఉంటుంది కానీ సందర్భం వచ్చినప్పుడు చెప్తే ఈ సినిమా బాపు ప్రమోషన్ కాబట్టి చిరంజీవి గారు అంటే ఒకటే స్టేట్మెంట్ ఇస్తా, అప్డేట్ అంటే చిరంజీవి గారు, చిరంజీవి గారు అంటే అప్డేట్. స్టార్డమ్లు అందరు క్రియేట్ చేస్తారు కావచ్చు కానీ స్టార్లకే ఒక రూట్. ఇప్పుడు ఆయన రక్తదానం అలాగే నేత్రదానం డిజైన్ చేసినాక ఒక్కొక్క స్టార్ ఇంకొకటి, కొందరు విద్యను ఒప్పుకున్నారు, కొందరు గ్రామాన్ని తీసుకున్నారు, కొందరు ఇంకోటి తీసుకున్నారు. ఇట్లా అందరికీ ఒక ఇన్స్పైరబుల్ పర్సన్గా ఉన్న దాంట్లో మాకు మెగాస్టార్ గారు ఫస్ట్ కనపడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు బాలయ్య బాబు గారు క్యాన్సర్ హాస్పిటల్, అట్లా స్టార్లు ఎన్నైనా చేయొచ్చు, పరిధి లేదు అనడానికి. తర్వాత మహేష్ బాబు గారు గుండె చిన్న వైద్య సహాయం కావచ్చు, ఆ తర్వాత సూర్య గారు ఎడ్యుకేషన్ కావచ్చు. మనం తెర మీద హీరోగా చేస్తూనే రియల్ లైఫ్లో హీరోలుగా బతుకుతున్న స్టార్లను చూస్తున్నాం మనం. సూపర్. ఎందుకంటే సినిమా వాళ్ళు అనగానే కొందరికి చిన్న చూపో తక్కువ చూపో ఉంటుంది. ఒకటి ఇది సంబంధం లేకపోయినా నాకు చెప్పాలనిపించింది. మనం ఉన్న కాడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, మనం వేసుకున్న చొక్కా బ్రాండ్ అవుతుంది, మనం వెళ్ళే చోటు సందర్శన ప్రదేశం అవుతుంది, అలాగే మనం ఉన్న ఆనవాళ్ళు సగం మందికి ఆదర్శప్రాయం అవుతుంది. అందుకే సినిమా వాళ్ళకు ఎడ్యుకేషన్ ఎంత ఉన్నదో మనకు పక్కన పెడితే సినిమా వాళ్ళు డైరెక్ట్లీ ఎడ్యుకేట్ చేస్తారు, ఇన్స్పైరబుల్ పర్సన్ అవుతారు, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.
బ్రాండ్స్ క్రియేట్ అవుతాయి, ఒకని జీవితం, ఒకని లక్ష్యం, ఒకని కంపెనీ డిజైన్ అవుతుంది. సూపర్ అండి, సూపర్. దయాకర్ గారు, అంటే ఈ సినిమాలో మీరు ఒక లవ్ ట్రాక్ పెట్టారని చెప్పి అన్నారు, అండ్ టీజర్లో కూడా కనిపిస్తున్నారు. కానీ దాంట్లో అవసరాల శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్ గారి లవ్ స్టోరీ రైటింగ్ స్కిల్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. అవును, మనం గతంలో ఆయన సినిమాలన్నీ చూస్తున్నాం. మీరు చెప్పిన ట్రాక్కి ఆయన ఏమైనా చేంజెస్ చెప్పారా, లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా చేంజెస్ ఏం చెప్పలేదు. అంటే ఎలా జరిగింది మీటింగ్, ఎలా జరిగింది ఆయన? వాళ్ళ ఇంట్లో కలిసాం, మనం చెప్పాము ఆయన స్టోరీ మెచ్యూర్ లవ్ స్టోరీ, అంటే ఇది ఏమో ఫన్నీ ఏమో మెచ్యూర్ లవ్ స్టోరీ. సో ఆయన కూడా నచ్చింది, ఏం చెప్పలేదు, ఓకే ఐమ్ డూయింగ్ అన్నారు, అంతే. చేంజెస్ ఏం చెప్పలేదు ఆయన. ఓకే. అండ్ ఇంకోటి, అంటే ఇలా అడుగుతున్నానని మనలో అనుకోవద్దు, బాపు హిట్ అయితే మీ కెరీర్ ఏంటి, బాపు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళకపోతే మీ కెరీర్ ఏంటి, ఎలాంటి ఆప్షన్స్ పెట్టుకోన్నారు? సినిమా తీసుడైనా హిట్ అయినా ఫెట్ అయినా సినిమా తీసుడే. కాకపోతే హిట్ అయితే అంటే కొంచెం పెద్ద సినిమా స్కేల్ మారుద్ది, లేదంటే చిన్న సినిమా, అంతే. ఒకటే ఒక సెకండ్ సినిమా అయితే అంటే అంతే, సినిమా తీసుడే. అంటే మీరు అంటారు కదా ఇట్ అయితే పట్టు అయితే అనేది, ఒకటే ఒకటి నీకు చిన్న సెకండ్ మైక్ ఉంటుంది కాబట్టి నా దగ్గర వెతికి తీస్తా. నాకు ఇష్టం మీరు అడిగిన క్వశ్చన్, యూనివర్సల్ క్వశ్చన్, ఏ డైరెక్టర్కైనా అదే, కానీ నా దగ్గర పెట్టుకుంటాం కదా. నేను ఇంతేనా? సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయటం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా, దీనికి తప్ప మనకి దేనికి పనికిరామరా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. సూపర్. నేను అన్నం తినేకు ముందు, నేను పడుకునేదానికి ముందు నేను ఈ డైలాగ్ చూస్తా. ఎందుకంటే డీవేట్ కావద్దని, డైవర్ట్ కావద్దని, నన్ను ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దని నేను అనుకున్న లక్ష్యంలో నాకు జాతీయ ఉత్తమ నటుడు నటి అనే అవార్డు తీసుకోవాలని కోరిక ఉంటుంది కదా ప్రతి ఆర్టిస్ట్. సో నాకు ఇంపాక్ట్, నాకు ఏ సూత్రం ఉంటుందబ్బా, ఈ సూత్రాన్ని పొద్దున రాత్రి పడుకునే ముందు రోజు చూస్తా. ఆయన అడిగిన క్వశ్చన్ కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి, మనకు వచ్చింది సినిమా, ఇంకోటి రాస్తాడు, ఇంకోటి రాస్తాడు, సచ్చేదాకా సినిమా తప్ప ఇంకోటి ఎవరు చేయరు, మనకు రాదు, మనకు తెలివై ఇంకో సబ్జెక్ట్. ఈ కష్టం వేరే దగ్గర పడితే 2 సార్లు కలెక్టర్ అవుతాం, 3 సార్లు అవుతాం. ఎట్లా అంటావా, ఫస్ట్ వచ్చింది అనగానే మనకి వచ్చింది కాకుండా ఏమో నాకే వచ్చిందా అని మళ్ళీ ఎగ్జామ్ రాస్తాం, మళ్ళీ వస్తుంది. ఈసారి కూడా అదృష్టం కొద్దీ రావచ్చు, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అంటే మళ్ళీ రాస్తే మళ్ళీ 3ఓసారి కూడా వస్తుంది. అంటే అంత కష్టం ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఫోకస్డ్గా ఉండాలన్నా, ఆ లక్ష్యం కోసం నువ్వు పనిచేయాలన్నా చాలా త్యాగాలు చేయాలి. ఎన్ని త్యాగాలు చేయాలంటే ఫస్ట్ కుటుంబం ఉంటుంది, తర్వాత ఇష్టాలు ఉంటుంది, తర్వాత ఒక సర్కిల్ ఉంటుంది. ఇవన్నీ త్యాగాలు చేస్తేనే నీ లక్ష్యం అనే లైన్ వస్తుంది. ఆ లక్ష్యం చేరిన డైరెక్టర్ అంటే కుటుంబాన్ని, ఫ్రెండ్స్ని, ఇష్టాలను కూడా త్యాగం చేస్తేనే వస్తుంది. పెద్దనే పూరి సార్ దగ్గర కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజమౌళి సార్ కావచ్చు, వాళ్ళు ఎంత బయట తిరిగారు కదా, ఆ పనికి మాట్లాడిస్తారు. ఎవరైనా సార్, దర్శకులు అనేటోళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు చాలా త్యాగాలు చేస్తేనే వాళ్ళ దర్శకత్వం అనేది నడుపుతారు. సూపర్ సార్, అదంతే సార్. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ బాపు సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? ఎందుకు చెప్పాలి, వెరీ రూటెడ్ స్టోరీనా, అంటే మన ఇంటి పక్కన జరుగుతున్న స్టోరీ, ఒక నార్మల్ ఒక రైతు స్టోరీ, కంపల్సరీ అందరు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ప్లస్ మంచి కమర్షియల్గానే ఉంటాను, ఇది ఆర్ట్ ఫిలిం లాగా ఏముండదు, ఎక్కడ బోర్ ఉండదు. ఈ విషయాన్ని మీరు చాలా స్ట్రాంగ్గా చెప్పాలి. తప్పకుండా ఫిల్మ్గా ఉండదు, చూడు, ఇది ఇంటి చుట్టుపక్కల జరిగిన రైతు స్టోరీ, నీ ఇంట్లో ఉంటే రైతు స్టోరీ, నీ ఇంట్లో ఉన్నటువంటి రైతు స్టోరీ. కానీ ఎక్కడ కూడా మనకు వినోదం మిస్ అవ్వదు. లవ్ స్టోరీ 2 ఉంటాయి. అవసరాల శ్రీనివాస్ అన్నది ఆ ఆటో నడిపేటువంటి అబ్బాయిది ఎమోషన్ ఉంటుంది, నా క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక 2 గంటలు టైం ఇస్తే మంచి సినిమా చూసినామన్న ఫీల్ ఉంటుంది. సూపర్. మంచి సినిమాని ఎంకరేజ్ చేసిన వాళ్ళకు ఆ నమ్మకం ఉంటుంది. నమ్మకమే జీవితం. నమ్మి వస్తే ఏం డిసప్పాయింట్ చేసేంత సినిమా కాదన్న. చూసినా నీకు ఏమైనా కూడా అంటే అవేగా లేదు కదా, మన ఒక నెగిటివిటీ, ఒక కథ ఏదో చెప్పాలనుకుంటున్నాడు, మన కథ అనుకున్నాడు. రైతు ఎక్కడైనా రైతే, ఆంధ్రాలో రైతే, తెలంగాణ రైతే, భోపాల్ అనే రైతే, కాశ్మీర్ ఉన్న రైతే. వాడు యాపిల్ పండిస్తాడు, ఇక్కడ వారిని పండిస్తాడు. రైతు గోస ఎక్కడైనా రైతు గోసే, అందరికీ కనెక్ట్ అవుతుంది. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.